టీటీడీ గోశాలలో గోవుల మరణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన గోవులు టీటీడీ గోశాలకు చెందినవే అని, తాను చేసిన వ్యాఖ్యలపై ఏ విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. స్వామీజీలు పీఠాధిపతులతో కలిసి గోశాలకు వెళ్లి వాస్తవాలు వెలికి తీద్దామని సవాల్ విసిరారు. గోశాలకు విజిలెన్స్ విచారణ చేయించింది తమ హయంలోనే అని చెప్పారు. దళిత గోవిందం అనే కార్యక్రమం తాను చైర్మన్ గా ఉన్నప్పుడు చేపట్టామని, శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ అందుబాటులోకి తీసుకొచ్చింది తామేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పాలక మండలిలో దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారని, కొండపై బెల్ట్ షాపులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలో ఒక్క ఆవు చనిపోకపోయినా చాలా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనని, ఎంత విష ప్రచారం జరుగుతోందో చూడండి అని చెప్పటం జరిగింది. ఇది ఇప్పుడే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నది. కనుక ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు, మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. చాలా నాణ్యమైనటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేశారు. శ్యామలరావు గారు, బహుశా మీరు జోగుతున్నారో నిద్రలో ఉన్నారో, ఈ పాలనలో దళారీలకు కొదవే లేదు అని అనేక సార్లు బయటకు వచ్చింది. దాని మీద దృష్టి సారించండి. ఊరికనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లాగా చదివేస్తే ఉపయోగంలే. ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శన టికెట్లో అమ్ముడు పోతున్నాయి బ్లాక్లో. ఇది పచ్చి నిజము. సరే, శ్యామలరావు గారు కొండ మీదంతా ప్రక్షాళన చేసినానని చెప్తున్నారు. స్వామి, అక్కడ బెల్ట్ షాప్ ఎందుకుంది? 4 రోజుల క్రితం మీ పోలీసు వాళ్ళే అట్లా ఫ్యాషన్ పీరియడ్లో మాదిరిగా 3 ఫుల్ బాటిల్స్ని పట్టుకొని ఇట్లా చూపిస్తా ఫోటోలు దిగినారే. ఇది ప్రక్షాళన శ్యామలరావు గారు? ఇది మీ పాలన ప్రక్షాళన ప్రారంభమైనాక జరిగినటువంటి సంఘటనే కదా. మీ పాలనలోనే కదా బిర్యానీలు తింటున్నారు. మీ పాలనలో కదా తాగి కొట్లాడుకుంటున్నారు. మీ పాలనలో కదా ఒక తాగుబోతు విధవా ఎంతైనా దొరుకుతుందిరా మద్యం ఈడ, నేను లోకల్ అని వీడియో బయటకు వచ్చింది మీ హయాంలోనే కదా. మీ హయాంలో కదా నిన్న చెప్పులు వేసుకొని వచ్చి ఏది మహాద్వారం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఏం ప్రక్షాళన చేసినారబ్బా? ప్రక్షాళన ఏందిరా అంటే మీరు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపూర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనాలు ఇవ్వద్దు. తెలుగుదేశం పార్టీ సీఎంఓ చెప్పినటువంటి టికెట్లన్నీ కూడా 1000 రోజు 7,500 టికెట్లు ఇవ్వటం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళన. ఎక్కడ ప్రక్షాళన? ఇది ఈరోజు ఈవో గారికి సంబంధించిన ప్రెస్ మీట్కు నా సమాధానం. నేను భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నానని చెప్తున్నారు కదా, మళ్ళీ చెప్తున్నా, నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ఫోటోలు ఏవి మార్ఫింగ్ కావు. ఒక పని చేద్దాం, మీ చైర్మన్ గారికి ఈవో గారికి చెప్తున్నా నేను, అలాగే సీఎం గారికి కూడా,